సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వలస ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు అందించి ఫారెస్ట్ అధికారుల నుండి రక్షించాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు సిపిఎం పార్టీ నాయకులు. వారితో పాటు వలస ఆదివాసులు సుమారుగా 100 మంది కలెక్టర్ కార్యాలయం చేరుకొని వారి సమస్యలపై తక్షణమే స్పందించి వారి సమస్యల నుండి తొలగించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. అనంతరం వారికి మౌలిక వసతులతో పాటు ఎస్టీ సర్టిఫికెట్ అందించాలని, అదేవిధంగా ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల దాడులపై అరికట్టి వారికి రక్షణ కల్పించాలని ఈరోజు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు తుమ్మా వెంకటరెడ్డి, సాంబశివ, జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, రత్నం ప్రవీణ్, సిపిఎం పార్టీ నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీకి వినతి పత్రం అందించారు. కూడా డిస్కస్ చేయడం జరిగింది. చట్ట ప్రకారంగా ఏదైతే మనం ఇవ్వగలమో, ఏదైతే మనము మీకు సహాయం చేసి మనము నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇతర అవసరాలు ఏదైతే ఇవ్వగలమో ప్రతి ఇవ్వాల్సిన చోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అది ఇచ్చే ఏర్పాటు చేయడం, మన లెవెల్లో సాధ్యం కాని వాటిని మన ప్రభుత్వానికి నివేదిక తెలియపరిచి ఆ నివేదిక అనుగుణంగా మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో కావలసిన విధంగా ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు మీ యాజమాన్యం ఎవరైతే చర్చలకు వచ్చారో వాళ్ళందరితో కూడా కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కనుక దయచేసి మీరు అర్థం చేసుకోండి. మన నుండి అయ్యేటివన్నీ కూడా చేయడానికి సిద్ధంగా చేసి పెడతాం. కానీ వాటి డిమాండ్లను మాత్రం గవర్నమెంట్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి ఏ విధంగా కంప్లీట్ చేయాలో వాటిని పంపడం జరుగుతుంది. ఓకే, రైట్. మార్కిస్టు ఇప్పుడు కలెక్టర్ గారి వద్దకు వచ్చి